కూడా ఆస్కారం ఉంది. మీరు వేసుకునే డ్రెస్సింగ్ ఉండండి. అంటే మీకు అమ్మాయిలు ఎట్లా తయారైందంటే ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి, మాట్లాడడానికి ఒకరు కావాలి, హోటల్లో తీసుకుపోయి ఒకరు కావాలి, ఇట్లా తయారైపోయింది వ్యవస్థ. అట్లా కాకుండా తల్లిదండ్రుల పెంపకం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ తల్లిదండ్రులు ఈ అబ్బాయిని కూడా క్వశ్చన్ చేయాలి. తల్లిదండ్రులు దొక్కలదే అంటావా ఇంకేమైనా ఉందా? తల్లిదండ్రులు కుటుంబ నేపథ్యం, ఉమ్మడి కుటుంబాలు లేవు, విలువలు లేవు. ఫోన్ అడగంగానే వాడికి ఇంటర్ అయిపోగానే మా కొడుకు ల్యాప్టాప్ కావాలి, మా కొడుకు ఫోన్ కావాలి. దానివల్ల ఏం ఉపయోగం వస్తుందని తెలియదు. సరే సమాజంలో ఇప్పుడు కంపల్సరీ ల్యాప్టాప్ కావాలి. ల్యాప్టాప్ లేకపోతే చదువుకోవాలి. అప్పుడు బీటెక్లు చేయలే, ఫోన్లు లేకపోతే అప్పుడు ఇంజనీర్లు కాలే, ఫోన్లు లేకపోతే టీచర్లు కాలే. వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే లావిష్గా పక్కింటోనికి ల్యాప్టాప్ ఉంది, నా కొడుకు లేకదా విమర్శ. ఇలా తల్లి కూలి పని చేసేది, నాలుగు పని పిల్లలకి నేర్పించండి. ఒక కుటుంబ వ్యవస్థ అంటే నేర్పించండి. ఆ డ్రెస్సింగ్ విషయంలో ఒక తిరుపతికి పోయి జీన్స్ మీద పోతారు. మనం ఎట్లా అంటే మన భక్తి అనేది ఓ తల్లి. ఇంకో ముచ్చట, సినిమా బొమ్మలు చూసి కూడా ఇప్పుడు పిల్లలు తయారై ఇప్పుడు ఒక సినిమా ఏమన్నా తాత ఇప్పుడు వచ్చిన సినిమాల పేర్లు ఏమైనా గుర్తుందా? అక్కడికి వచ్చే సినిమాలు తీస్తున్నారు. అదే అంటున్నా, దీని మీద ప్రభుత్వం కూడా ప్రభుత్వం తీసుకోవాలి. మేము కూడా మహిళలందరం, నేను అదే చెప్తున్నా. నిన్న అది జరిగిన తర్వాత నా మనసు 100% మహిళలందరినీ సినిమా డైరెక్టర్లకైనా సినిమా నిర్మాతలకైనా ఎవరైనా సరే ఇప్పుడు ఈ పనికిరాని సినిమాలు అదే ముత్తమంత రైక ముత్తమంత షెడ్డి లాంటి గసడి వేసుకుని సినిమాలు తీస్తే పోరగాన్లు అయిపోతారు. తర్వాత అక్ర సంబంధాలని ఇవ్వని ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఆడదంతే తప్పు. మరి అందుకనే ప్రభుత్వ పరంగా 100% ఇది కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కఠిన చర్య. ఇప్పుడు డ్రగ్స్ మీద మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే వినతి పత్రం ఇద్దాం అనుకుంటున్నాము. అన్న ఇది కంపల్సరీ మన గవర్నమెంట్ లో మనం చెయ్యాలి. ఎందుకంటే మనకు వాళ్ళకి పథకాలు ఇస్తున్నామా లేకపోతే ఏది ఇస్తున్నామా అనేది ఫస్ట్ పక్కన పెడితే భద్రత అనేది కంపల్సరీ. ఆ భద్రత విషయంలో ఆడపిల్లలకు రక్షణగా ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రావాలి. మేమందరం కూడా ఈ విషయాన్ని ఉక్కుపాదం గతంలో కూడా చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు, ఆడపిల్లల మీద ఏది జరిగినా ఊరుకునేది లేదు అని చెప్పిండ్రు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫుల్ స్వేచ్ఛను ఇచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఎట్లా మారిందో తెలంగాణలో కూడా ఆడపిల్ల సైడ్ చూస్తే అమ్మో అనే విధంగా చేయాలనే పరిస్థితి అయితే ఈరోజు ఆసన్నమైంది. తప్పకుండా కూడా నేను కంపల్సరీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. తప్పకుండా వేయాలి చెప్పిండు. తప్పకుండా ఈ అడ్డదొడ్డమైన సినిమాలతో కూడా మగ పోరగాళ్ళైనా ఆడి పోరగాళ్ళైనా ఇద్దరు ఖరాబ్ అవుతారు. 100% అవుతారు. ఇప్పుడు కాలేజీ కానీ పోతురు, ఈ సినిమాలు శిఖాలని పోతురు, అందులో ఏ వేషం వేస్తే గా వేషం వేస్తారు. నేను అదే చెప్తున్నా. ఈ రోజు అవసరమా పనికిరాని సినిమాలు? ఒక్క సమాజానికి అక్కడికి వచ్చే ఒక సందేశాత్మక సినిమాలు ఇది చాలా చర్చించుకోవాల విషయం. ఎందుకంటే చాలా బాధేస్తుంది. పిల్లల్ని ఎట్లా ఇవాళ పిల్లల్ని మీలాంటి వాళ్ళు కదలాలి. మీలాంటి వాళ్ళు కదిలితే తప్పకుండా మీలాంటి వాళ్ళు కదిలితే ఒక ఉద్యమం లాగా తయారైతుంది. పిల్లలు ఇప్పుడు ఇటు పూర్తి అవగాహన ఉండాలి. అబ్బా ఆడపిల్లల జోలికోతే ఇట్లుంటది, ఆడపిల్ల కూడా భయం కలగాలి. అమ్మో దీని మీద ఒక చట్టం ఉంది, అమ్మో బయటికి పోతే మేము ఇట్లా చేస్తాం. ఆ చట్టాలు అనేది ఇంకా అవగాహన కలగాలి. అమ్మాయిలు ఇప్పుడు నైట్ 12 గంటల వరకు 1 గంటల వరకు ఇన్స్టాలో ఉంటారు. నేను అదే ఒక్కరిని అంటలేను. ఒక చేయి సపడైద్దా, 2 అయితేనే అవుతుంది. ఆడపిల్ల గురించి నేను చెప్పట్లే. ఆడపిల్ల కూడా భద్రతలు ఉండాలి. ఇప్పుడు ముల్లో చాకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఎవరికి జరుగుతుంది నష్టం? అమ్మాయికి జరుగుతుంది. కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎట్ ద సేమ్ టైం అబ్బాయి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది నేను చెప్తున్నా. నీ బాబు ఏం చేస్తాడో నువ్వు ఎందుకు ఒత్తిడి చేస్తలేవు? అమ్మాయిని మనం అంటున్నావు, అవతలోడు మరి అవతల తల్లిదండ్రులు కూడా వాటిని పట్టించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కదా. కాబట్టి ఈ విషయం అనేది ఉన్నోడా లేనోడా గొప్పోడా కాదు, అందరికీ చట్టం ఒకటే, అందరికి ఆడపిల్లనే. కాకపోతే గొప్పోడు ఉన్నోడు బంగారాలు కిలోలు వేసుకుంటారేమో, కానీ ఏది వేసుకున్నా కూడా ఒక ఆడపిల్లనే. కాబట్టి ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇది ఇక్కడ మోడీ గారి మీద ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావాల్సిన పరిస్థితి ఉంది. అంతే, ఇది కథ. ఇటు ప్రభుత్వము కనుసన్నల్లో ఉండాలి, ఇటు తల్లిదండ్రులు కూడా ఎట్లా పెంచుకోవాలి పిల్లల్ని, ఏం చేసుకోవాలి అనేది ఇటు తల్లిదండ్రులు ఆలోచన చేయాలి, ఇటు ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇట్లా గిసవంటి తల్లులు కూడా ముందు వాడి అయ్యా పనికిమైన సినిమాలు ఎందుకు తీస్తుర్రా మీరు, మీ బొంద మీద పూలు మొలు ఇట్లా ఈ రకంగా జర వాళ్ళకు సినిమాలు తీస్తున్నా కూడా లజ్జ సిగ్గు వస్తుంది. ఎందుకంటే ఇకారం తెప్పిన సినిమాలు చూసి పోరగాళ్ళు అన్యాయంగా అర్ధాంతరంగా ఆగమైపోతున్నారు. మరి మన కాంగ్రెస్ పార్టీ మరి పిసిసి జనరల్ సెక్రటరీ మరి బొజ్జ సంధ్యారెడ్డి కూడా ఇవాళ పోరగాళ్లకు రామసక్కని సందేశం చెప్పింది. మరి ఏ పేపర్లలో జాతకాలు ఏంది
అలా వాస్తవాలు ఏంది అబద్ధాలు ఏంది అని కూడా మరి పూస కూర్చున్నట్టుగా తల్లి వివరించి చెప్పినాక తల్లి నీకు ఏ